పళని వెంకటేశ్వరరావు పాక్షిక లాక్డౌన్ ఆదేశాలు వచ్చేసాయి. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలని అలర్ట్ చేసేసింది. ఎబోలా వైరస్ దూసుకొచ్చేస్తుంది, జాగ్రత్త అని చెప్పి చెప్తూ ఉన్నారు. అది ఒకసారి సోకితే అత్యంత ప్రమాదకరం అని చెప్పి కూడా చెబుతుంది. బుండి బుగ్యో అనేటువంటి ఎబోలా వైరస్ ఇప్పుడు ప్రాణాలను తోడేస్తుంది. ఉగాండా, కాంగో, దక్షిణ సూడాన్ ఈ 3 దేశాలకు వెళ్ళొద్దు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అఫీషియల్గా ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పింది, భారత ప్రజలకు కూడా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. ఆ 3 దేశాలకి వెళ్ళొద్దు, మీకు ఒకవేళ ప్రయాణాలు ఉన్నా కానీ మీరు మానుకోండి అని చెప్పి చెప్పింది. ఆ 3 దేశాల నుంచి భారతదేశానికి ఎవరు వచ్చినా సరే ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి వాళ్ళని క్వారంటైన్లో పెట్టండి అనేటువంటి ఆదేశాలు కూడా జారీ చేసింది. ప్రత్యేకించి ఢిల్లీ, హైదరాబాద్, కొచ్చి ఈ 3 విమానాశ్రయాల్లో హెల్త్ డెస్క్లు కూడా ఏర్పాటు చేశారు. ఆ దేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు, విదేశాల నుంచి ఎవరు వచ్చినా సరే హెల్త్ డెస్క్కి రిపోర్ట్ చేసి ఆ హెల్త్ డెస్క్లో టెస్టులు చేయించుకున్న తర్వాత మాత్రమే వాళ్ళు బయటకు వెళ్ళేలాగా చూడాలి అనేటువంటి ఆదేశాలను కూడా జారీ చేశారు. ఒకవేళ ఎబోలా వైరస్ తరహా అనుమానాలు ఉంటే ఇమీడియట్గా క్వారంటైన్లోకి పంపించండి. ఒకవేళ పాజిటివ్ రాకపోతే కనుక పంపించినప్పటికీ 21 రోజుల పాటు వాళ్ళ మీద నిఘా పెట్టండి అని చెప్పారు. ఈ 21 రోజుల్లో ఒకవేళ ఎబోలా అనుమానాలు ఉంటే కనుక ఇమీడియట్గా చర్యలు తీసుకోండి అని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తుంది. నరేంద్ర మోడీ గారు దీని మీద అలర్ట్ ప్రకటించారు. దీన్ని పాక్షిక లాక్డౌన్ కింద తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, ఆదేశాలు జారీ చేసింది. కారణం ఏంటంటే ఆఫ్రికా దేశాల్లో ఎబోలా విస్తృతంగా వ్యాపిస్తూ ఉంది. ఇప్పటికీ కొన్ని వందల మరణాలు అక్కడ సంభవించాయి. రోజు రోజుకి మరణాల సంఖ్య పెరుగుతూ ఉంది. కోవిడ్ కంటే ప్రమాదకరంగా మరణాలు ఉంటాయి అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీని 3 రోజుల క్రితమే WHO అనౌన్స్ చేసింది. ఆఫ్రికా ఖండాల నుంచి ఎవరు వచ్చినా సరే వాళ్ళని స్క్రీన్ చేయండి, హెల్త్ స్క్రీన్ చేయండి, హెల్త్ స్క్రీన్ చేయకుండా పంపించొద్దు అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పేసింది. అమెరికా కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టింది. విమానాశ్రయాల్లో స్ట్రిక్ట్గా వాళ్ళు టెస్టులు చేసే పంపిస్తూ ఉన్నారు. కొన్ని దేశాలకి వెళ్ళొద్దు అని చెప్పి కూడా అమెరికా చెప్తూ ఉంది. అలాగే భారతదేశం కూడా ఇప్పుడు 3 దేశాల వరకు ఆంక్షలు పెట్టింది. ఉగాండా, కాంగో, దక్షిణ సూడాన్ ఈ దేశాలకి వెళ్ళొద్దు అని చెప్పి రిస్ట్రిక్షన్స్ పెట్టేసింది. ఒకవేళ ఎమర్జెన్సీగా వెళ్ళాల్సి ఉన్నా వెళ్ళొద్దు అని చెప్పి చెప్తూ ఉంది. ఈ వ్యాధి లక్షణాలను కూడా చెప్తూ ఉంది. WHO ప్రమాదకరమైనటువంటి వ్యాధిగా దీన్ని గుర్తించింది. అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యాధిగా. ఎందుకంటే డెత్ రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఆ డెత్ రేట్లు ఎక్కువ ఉండటంతో పాటు బుండి బుగ్యో అనేటువంటి ఎబోలా రకం వైరస్కి ఇప్పటివరకు మందు లేదు. కాబట్టి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడం తప్ప మనం ఒక్కసారి ఆ వైరస్ సోకిన తర్వాత కాపాడలేము అని చెప్పి చెప్తోంది. దానికి సంబంధించి గాల్లో వ్యాపిస్తుందా అంటే కరోనా మాదిరిగా గాల్లో వ్యాపించేటువంటి అవకాశం లేదు. కాకపోతే మనుషుల నుంచి మనుషులకి, జంతువుల నుంచి మనుషులకి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి హెచ్చరిస్తూ ఉంది. ఎలాంటి పరిస్థితుల్లో ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది అని అంటే మనిషి దగ్గరగా వచ్చినప్పుడు చెమట రూపంలో ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని చెప్పి WHO చెప్తుంది. ఒకవేళ వామిటింగ్స్ ఎవరైనా చేసుకుంటే ఆ వామిటింగ్స్ నుంచి వచ్చేటువంటి ద్రవ పదార్థాల నుంచి వైరస్ వ్యాప్తి చెందుతుంది అని చెప్పి చెప్తుంది. అలాగే ముద్దులు పెట్టుకుంటే, కిస్సులు పెట్టుకుంటే, లాలాజలం టచ్ అయితే లాలాజలం నుంచి కూడా సోకుతుంది అని చెప్పి చెప్తుంది. అంటే భౌతిక దూరం మీరు పాటించాలి. భౌతికంగా మీరు దూరం పాటించకపోతే ఈ వ్యాధి వ్యాపించేటువంటి ప్రమాదం ఉందని చెప్పి WHO చెప్తోంది. ఈ వ్యాధి లక్షణాలు ఏంటి? ఒకసారి ఈ వైరస్ సోకిన తర్వాత మీకు తలనొప్పి, కండరాల నొప్పులు, జ్వరము, వాంతులు, విరోచనాలు ఇవి ఉంటాయని చెప్పి వైద్యులు అప్రమత్తం చేస్తూ ఉన్నారు.
అందుకే ఈ వైరస్ సోకకుండా వీళ్ళంత వరకు జాగ్రత్త పడండి అని చెప్తున్నారు. ఒక్కసారి ఈ వైరస్ సోకితే కనుక ఇంటర్నల్గా బ్లీడింగ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది నరాల్లో అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నారు. అంటే ఇది డేంజర్ సిగ్నల్స్ మోగిస్తూ ఉన్నారు. ఆఫ్రికా ఖండాల నుంచి వచ్చేటువంటి ఈ వైరస్ అత్యంత డేంజర్ అని చెప్పి చెప్తున్నారు. అందుకే ఇప్పుడు కొంతవరకు పాక్షిక లాక్డౌన్ పెట్టారు, కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. రాబోయేటువంటి రోజుల్లో దీని విస్తృతిని బట్టి పూర్తిగా లాక్డౌన్ పెట్టేటువంటి అవకాశం లేకపోలేదని కూడా ఇప్పుడు ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే అత్యవసరంగా హెల్త్కి సంబంధించినటువంటి అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర హెల్త్ సెక్రటరీ కొన్ని ఆదేశాలను జారీ చేశారు. ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్స్ని కూడా అలర్ట్ చేశారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఆర్డర్స్ పాస్ చేశారు. పాక్షిక లాక్డౌన్ ఆయా దేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకి అని చెప్పి చెప్పారు. సో లాక్డౌన్ ఎప్పుడు పెట్టారు? మనకు కోవిడ్ సమయంలో పెట్టారు. కోవిడ్ వచ్చినప్పుడు ఏ విధంగా అయితే జాగ్రత్తలు తీసుకున్నారో అదే తరహా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని అలర్ట్ చేశారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉండేటువంటి సీఎంలు వీళ్ళందరికీ కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు అందరికీ హై అలర్ట్ ప్రకటించేసింది. ఈ హై అలర్ట్ ప్రకటించడంతో పాటు కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పింది. హెల్త్ ఎమర్జెన్సీని అనౌన్స్ చేసింది. ఈ హెల్త్ ఎమర్జెన్సీ క్రమంలో కోవిడ్ సమయంలో ఏ విధంగా అయితే జాగ్రత్తలు తీసుకున్నారో అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేకించి విమానాశ్రయాల్లో నిఘా పెట్టండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. నరేంద్ర మోడీ గారు 2 రోజుల క్రితం క్యాబినెట్ సమావేశం కూడా పెట్టారు. ఆ క్యాబినెట్ సమావేశంలో కూడా రాబోయేటువంటి సంక్షోభాలు ఏంటి ప్రపంచంలో, ఆర్థిక సంక్షోభం, హెల్త్ సంక్షోభం, వీటన్నిటి గురించి కూడా ప్రస్తావించారు ఆయన. అందుకే ఇప్పుడు క్లియర్ కట్గా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులకి జాగ్రత్తలు చెప్తూ ఉన్నారు. ఒకవేళ కనుక ఇది ఏమాత్రం గట్టు తప్పితే, చెయ్యి దాటిపోతే భారతదేశంలో మరణాలని ఆపలేము అనేటువంటి అభిప్రాయం కేంద్ర ప్రభుత్వం వ్యక్తం చేస్తూ ఆయా రాష్ట్రాల సీఎంలని జాగ్రత్తగా ఉండాలి, అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో అవగాహన కల్పించాలి అని చెప్పి ఆర్డర్స్ పాస్ చేసింది. సో కాబట్టి ఇప్పటికే రిస్ట్రిక్షన్స్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం విమానాశ్రయాల్లో, అలాగే రాష్ట్రాల్లో కూడా రిస్ట్రిక్షన్స్ పాటించమని చెప్తుంది. సో రాబోయేటువంటి రోజులు హెల్త్ ఎమర్జెన్సీ రోజులు. ఇది ఎటువైపు దారితీస్తుందో తెలియనటువంటి పరిస్థితి. ఇప్పటికే WHO అయితే ఎమర్జెన్సీని ప్రకటించింది. కాకపోతే భారతదేశం పూర్తి స్థాయిలో లాక్డౌన్ ప్రకటించాలా లేదా అనేటువంటి తర్జన భర్జనలు పడుతూ ఉంది. ప్రస్తుతానికైతే క్వారంటైన్ వరకు ఆ 3 దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ప్రకటించేసింది, ఎమర్జెన్సీని ప్రకటించింది. రాబోయే రోజుల్లో పూర్తి స్థాయి లాక్డౌన్ కూడా రాకుండా ఉండదు అని చెప్పి చాలామంది భావిస్తున్నటువంటి తరుణంలో ఎబోలా వైరస్ ఆఫ్రికా ఖండాల్లో మోగిస్తున్నటువంటి మరణ మృదంగం మన దాకా రాకుండా ఉండాలి అని అంటే దాని మీద మీ సూచన ఏంటి?